పక్క 13,905 మరుగుదొడ్లు కట్టుకోవాలి. దీనికి 20,85,00,000 ఖర్చు అవుతుంది. ఇది కూడా రాబోయే 6 నెలల్లో పూర్తి చేస్తాం. 7 సబ్ స్టేషన్లు 18 కోట్లతో పూర్తి చేస్తాం. ప్రాథమిక పాఠశాలలు 10,36,00,000 పెట్టి మౌలిక వసతులన్నీ కల్పిస్తున్నాం. ఎన్టీఆర్ సుజల ఆ రోజు మనం చేస్తే దాన్ని కూడా పుణ్యం కట్టుకున్నారు. ఈరోజు ఆ పనులు కూడా పూర్తి చేసి 8,22,00,000 కావాలంటే ఇచ్చి మళ్లీ ఈ స్కీమ్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత, మినరల్ వాటర్ ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇంకొక పక్కన ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టల్స్ అన్ని మరమ్మతులుంటే 6,87,00,000 శాంక్షన్ చేశాం. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉంటే మరమ్మతులకు 3,95,00,000 కావాలంటే దీనికి కూడా ఇచ్చాను. కొన్ని గ్రామాలకు పంచాయతీ భవనాలు లేవంటే 2,60,00,000 ఇచ్చాం. అదే మార్గం ఏరియా ఆసుపత్రి మరమ్మతులు కానీ మార్చురీ భవన నిర్మాణానికి కానీ 1,57,00,000 ఇచ్చాం. ఇవన్నీ కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, 29 పనులు వస్తున్నాయి. ఇవన్నీ కూడా రాబోయే సంవత్సరం 2026కే పూర్తి చేయాలని ఒక నిర్దిష్టమైన టార్గెట్ పెట్టుకున్నాం. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే 331 కిలోమీటర్లు పొడవైనటువంటి సీసీ డ్రైన్లు కానీ, ఇంకో పక్క మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయాలని, ఏ ఊరికి పోవాలన్నా సిమెంట్ రోడ్డు ఉండాలి, లేకుంటే బీటీ రోడ్డు ఉండాలి. మా కుప్పం ప్రజలు ఎవ్వరు కూడా మట్టిలో నడవకుండా, ఏమాత్రం ఇబ్బంది లేకుండా అన్ని రోడ్లు కూడా శ్రీకారం చుడతాం. అదే మాదిరిగా ఊర్లో కూడా మురికి కాలువ నీళ్లు రోడ్డు మీదకి రాకుండా దానికి కూడా డ్రైనేజ్ కట్టి ఎక్కడికక్కడ ఆ నీటిని కూడా ఏ విధంగా ట్రీట్ చేయాలనో అవి చేయడానికి కూడా ముందుకు తీసుకెళ్ళాం. ఇంకో పక్కన మీరు చూస్తే మన నియోజకవర్గంలో మైన్ ఇరిగేషన్ ట్యాంకులు ఉన్నాయి. ఏదైతే ఇంకో పక్కన మీరు చూసినప్పుడు పాలారు పైన చెక్ డ్యాంలు ఉన్నాయి, రిపేర్లు అయినాయి. అన్ని రిపేర్లు చేపిస్తాం. మైన్ ఇరిగేషన్ ట్యాంకులన్నీ కూడా రెక్టిఫై చేస్తాం. దీనికి 80 కోట్లు అవుతుంది. పనులు ఇమ్మీడియట్ గా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఒక పక్క నీళ్లు తేవడమే కాకుండా ఆ నీళ్లు నింపాలంటే చెరువులు కావాలి, చెక్ డ్యాములు కావాలి. తద్వారా మనం నీటిని ఉపయోగించుకునే అవకాశం వస్తుంది. ఇవి కూడా కంప్లీట్ చేస్తాం. ఆలయాల అభివృద్ధి కోసం ఇప్పటికే ఒక 50 కోట్ల రూపాయల దగ్గర డబ్బులు కూడా శాంక్షన్ చేశాం. ఇక్కడుండే మన వాళ్ళందరూ చూస్తే ఎక్కువ మంది ఆలయాలపైన ఎక్కువ శ్రద్ధ పెడతారు. కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడూ నేను చూశాను, అందరూ కూడా కోరుకునేది ఇల్లు లేకపోయినా పర్వాలేదు కానీ దేవుడికి మాత్రం గుడి ఉండాలని మీరందరూ కోరుకుంటారు. మీ కోరిక తీరుస్తాం. అన్ని గుడుల్ని మళ్ళా ఒకసారి రెనోవేషన్ చేసి మళ్ళీ మీరందరూ కూడా దేవుణ్ణి ప్రార్థించాలంటే వేరే ప్రాంతానికి పోయే పని లేకుండా ఇక్కడే మన దేవుళ్ళన్నీ కూడా ఏ విధంగా చేయాలనో చేస్తాం.